మల్టీ స్టార్ సినిమా మీరే కదా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది? సార్ గుండమ్మ కదా అని ఎప్పుడు విజయ ప్రొడక్షన్స్ తీశారు కదా, మేము దేవుడు చేసిన మీరు దేవుడు చేసిన మనుషులు. అది అది చేసినప్పుడు ఇద్దరు బాగా కలిసి ఉండేవాళ్ళ? మీరే కదా దానికి ప్రొడ్యూసర్, మీరేనా? అనేక సినిమాలు తీశారు అనుకోండి. మోసగాడు, పన్నెండు కాపురం, దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు, వరుసన 50 ఏళ్ళు అయినాయి ఆ సినిమాలు వచ్చి. ఎక్కువ ఇంటిమసీ ఎన్టీఆర్ గారితో మీకుండేదా, కృష్ణ గారికి ఉండేదా? అన్నయ్యకి అన్నిటితో పాటే నేను వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడైనా ప్రొడక్షన్ వ్యవహారాలు ఏదన్నా ఉన్నప్పుడు బందర్లో షూటింగ్ పెడతామంటే బందర్లో ఏంటి పెడతారు షూటింగు ఆయన అంటాము. లేదండి కథకి వినాయకుడి కోనేరు సెంటర్ నుంచి తీసుకెళ్తే బాగుంటుందని మచిలీపట్నం సెలెక్ట్ చేసాం. తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏదైనా అకామిడేషన్ ఎక్కడ పెట్టమంటారు ఏంటని అడిగితే, ఏంటి మా ఊరు వచ్చి మీరు చూస్తారా మా అకామిడేషన్ అంటే నెమ్మకూరులో ఉండి నెమ్మకూరు నుంచి వచ్చేవారు. అట్లా షూటింగ్ అప్పుడే ఆయన బర్త్డే వచ్చింది. ఏదైనా బందర్లో ఎక్కడన్నా థియేటర్లో చేద్దామని అనుకుంటున్నాం మేము. ఏం లేదు, మీరు మా ఊరు రండి, అందరూ నెమ్మకూరు రండి, భోజనం అక్కడ అందరికీ భోజనం, యూనిట్ అందరికీ భోజనం పెట్టారు. ఇట్లా ఆయనతో చాలా ఉన్నాయి. తరచూ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అలా రాకపోకలు అవి ఉండేయా? బాగా మా ఇంట్లో లేడీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ లేడీస్ మా ఇంట్లో వెళ్ళడం, పిల్లలు కానీ అప్పటికే ఉంది ఇప్పటికే ఉంది. కానీ బంధుత్వం కలవలేదేంటి? అంటే బంధుత్వం మీన్స్ కొంచెం మ్యారేజెస్ అలా అలాంటివి ఏమి? అలాంటివి లేదమ్మా. ఉన్నాయి, ఆ ప్రయత్నాలు జరిగినాయి అసలు? లేదు అసలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిస్టర్ మనోరాలని మా అబ్బాయికి ఇచ్చారు. మీ అబ్బాయి మా కోళ్ళు ఆయన సిస్టర్ మనోరాలే. సో మొత్తం మీద 3 జనరేషన్ తర్వాతనే. కానీ యాక్చువల్గా అప్పుడు ఏదో కొంత నడిచింది కదా, అదేదో ఏం లేదా? మహేష్ బాబుది ఏదో లేదు. మహేష్ బాబు వాళ్ళ పిల్లల కన్నా చిన్నవాడు కదా. సో మొత్తం మీద రిలేషన్ అయితే, ఫ్యామిలీ రిలేషన్ అయితే బాగున్నాయి. బాగా ఏంటంటే సినిమాలు, ప్రివ్యూ సినిమాలు వాళ్ళు చేస్తే మమ్మల్ని పిలవటం, మేము ఆ సినిమాలు వేస్తే వాళ్ళు పిలవటం, ఏదైనా ఫంక్షన్లకి. పొలిటికల్గానే కొంత భేదాభిప్రాయాలు అంతే. సినిమా ఇండస్ట్రీ పరంగా ఏదో సినిమా సబ్జెక్టుల మీద చిన్న భేదాభిప్రాయాలు తప్ప మిగతా ఏం లేవు. ఎన్టీ రామారావు గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కృష్ణ గారిని అనేవాళ్ళు. అది చేసేవాడు. మరి ఫస్ట్ సినిమా మోసగాడు చూసి చాలా బాగుంది బ్రదర్ సినిమా, కానీ దీనికి లేడీస్ రారేమని అని చెప్పారు రిలీజ్ ముందు. అట్లా ఆయన చెప్పినట్టు లేడీస్ రాలే, పిక్చర్ హిట్ అవుద్దని చెప్పారు. హిట్ అవుద్ది, లేడీస్ రారు ఈ సినిమాకి అంటే అది ఆయన చెప్పిన సూచన తీసుకొని నెక్స్ట్ 12 కాపురం తీసాం. సెంటిమెంట్, లేడీస్ విపరీతంగా వచ్చారు. ఇచ్చేవాళ్ళ గైడెన్స్ ఇచ్చేవాళ్ళ కృష్ణ గారికి సినిమాల పరంగా? పలానా సినిమాలు అది ఏంటని అట్టా చూసినప్పుడు ఇంటరాక్ట్ ఎక్కడవుతారు షూటింగ్లో కలిసేటప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, అన్నయ్య సినిమాలు రాకముందే ఆయన కలిసి మా ఫాదర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి. అల్లూరి సీతారామరాజు విషయంలో ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో? అనేక సందర్భాల్లో చాలా మంది చెప్పారు, కానీ మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుందండి. ఆయన జయసింహ సినిమా తీసినప్పుడు పాటల పుస్తకాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆయన నెక్స్ట్ మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని వేశారు, ఎప్పుడు 1950s. ఇప్పుడు ఆయన తీలే. ఇప్పుడు మేము అనుకున్నప్పుడు దేవుడు చేసిన మనుషులు మేము కృష్ణ గారికి కెరీర్ పైకి తీసుకెళ్ళాలని ఒకదానికి విరుద్ధంగా ఉండేట్టు సబ్జెక్ట్స్ మీరు చూస్తే, మోసగాడు ఒక యాక్షన్ టైప్, 12 కాపురం ఒక లేడీస్ సెంటిమెంట్, దేవుడు చేసిన మనుషులు ఒక మల్టీ స్టారర్. అట్లానే నెక్స్ట్ 100వ సినిమాగా ఏదైనా కొత్తదనంగా తీద్దామనే ఆలోచనలో సీతారామరాజు. అంటే రిస్క్ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు మామూలుగా హిస్టారికల్ చేయాలంటే బయోగ్రాఫికల్, దాంట్లో జనాన్ని ఆకర్షించే ఎలిమెంట్స్ ఏముంటాయి? ఉండవు కదా, రొమాన్స్ ఉండదు, లేకపోతే సబ్జెక్ట్ కదా ఉండదని, ఎవరికాళ్ళు డాక్యుమెంటరీ అయిపోద్దని ఫీలింగ్. మేము రాసుకున్న స్క్రిప్ట్లో మొత్తం అన్నీ సరి చేసుకొని చేసాం. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేట్టు. రామారావు ఆయన రాసుకున్న దాంట్లో అది లేదు, మామూలు డాక్యుమెంటరీ టైప్లో. అంటే ఆయన రాయకుండా అంటే రైటర్ ఎవడో రాసేసి అని. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు, పాడైపోతారు, కంపెనీ
అభివృద్ధిలోకి వచ్చింది, రిస్క్ అవుద్దని. సో మంచికే, మంచి ఉద్దేశంతోనే ఆయన. మనకేంటంటే మన నమ్మకం, మనం ఏదో చిరస్థాయిగా కృష్ణ గారి కెరియర్లో ఒక సినిమా నేర్చుకోవాలి, 100వ సినిమాగా అనేది మా తాపత్రయం మాది. ఆ ఉద్దేశంతో తీసాం సినిమా. తీసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి? తీసిన తర్వాత ఆయన చూడాల సినిమా, 2-3 ఏళ్ళు మాట్లాడలేదు. అవునా? సినిమా బాగుంది, ఆడింది పెద్ద ఎత్తున, ఏదో కొత్తదనం తీసుకురావాలని ఏదో సినిమా స్కోప్ తీసుకొచ్చాము. ఇక్కడ చింతపల్లి వెళ్ళి ఓజన్ లొకేషన్ షూటింగ్ చేసాం. చాలామంది ఆర్టిస్టులు అంతా అక్కడికి తీసుకెళ్ళాం. చాలా కష్టాలు పడ్డాం సినిమాకి. కష్టమైనా ఫలితం ఉంది కాబట్టి ఏం పెద్ద ఇప్పటికీ నిలిచిపోయే సినిమా అయింది కదా. అది 50 ఏళ్ళైనా కూడా అది ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. కృష్ణ గారు అనేక సినిమాలు తీశారు కదా. మీ చాంబర్కి రాగానే ఫస్ట్ కనిపించింది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గెటప్లో కృష్ణ గారు ఉండేది. అది ల్యాండ్ మార్క్ అనేనా పెట్టుకుంది మీరు? ఆయన ల్యాండ్ మార్క్ సినిమా. అదే అందుకే పెట్టుకున్నారు చాంబర్లో. అదే ఎవరు చాలా సినిమాలు ఉన్నాయి కదా. చాలా సినిమాలు ఉన్నాయి. ఎన్నున్న సీతారామరాజు ఇవాళ జీవిత చరిత్ర చెప్పుకుంటున్నారంటే ఈ సినిమా బట్టి. లేకపోతే సీతారామరాజు విగ్రహం భీమవరంలో పెట్టారంటే ఈ రూపురేఖల్లోనే పెట్టారు. ఒరిజినల్ సీతారామరాజు లాగా పెట్టలేదు వాళ్ళు, ఈ రూపురేఖలు ఉండేట్టు పెట్టారు. ఇది నరేంద్ర మోడీ ఓపెన్ చేసింది. సో అందుకే మీరు ఆ సినిమా చిరస్థాయిగా అసలు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి. సార్ మా ఫౌండేషన్ మోసగాడి కంపెనీ ఫౌండేషన్. చిన్న సినిమా అయినా ఇప్పటికే ఈ కంపెనీ ఇలా నిలబడిందంటే ఫౌండేషన్ అదే. సో ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ సినిమాల్లోకి వస్తుంటారు కదా. మీరు ముగ్గురు అన్నదమ్ములు, మీకు ఎప్పుడు సినిమాల్లోకి రావాలి, తెర మీద కనిపించాలి అనిపించలేదా? అంటే సినిమాల్లోకి రావాలంటే మీరు నిర్మాతగా ఉన్నారు, ఒక భాగస్వామ్యం ఉంది, నేపథ్యం ఉంది, కానీ తెర మీదకి రావాలనే ఆలోచన ఎప్పుడు లేదు, రాలేదు ఫస్ట్ నుంచి. అంటే ప్రొడ్యూసర్ బాధ్యత ఎక్కువ. ఇవాళ ప్రొడ్యూసర్లు అంటే క్యాషియర్లు అయిపోయారు, కానీ ఇప్పుడు చేసే 20 మంది పని ఒకళ్ళని చేసేవాళ్ళం. స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ, ఈ సెట్ వైజ్ బ్రేక్ డౌన్ అని కానీ, లొకేషన్ సెలెక్షన్ కానీ, ఏదైనా రిలీజు, ప్రమోషను, ఏదో డిజైన్ చేయాలనుకుంటే అవసరమైతే ఈశ్వర్ ఇంటికి వెళ్ళి 2-3 రోజులు కూర్చునేవాళ్ళు కూడా నైట్స్. సాటిస్ఫాక్షన్ వచ్చేవారు. ఇప్పుడంటే మీకు ఫోటోషాప్ ఏదో వచ్చింది, ఈ ఫోటో తీసి పెడతారు. అవును, గ్రీన్ మ్యాట్లో పెట్టేసి లాగిచ్చేస్తారు. అప్పుడు అవి లేవు కదా. హ్యాండ్తో స్కెచ్ చేసేటప్పుడు మనం కూర్చుంటే కొంచెం బెటర్గా చేస్తాడు.